నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎల్బీ నగర్ నియోజకవర్గం గడ్డన్నారం డివిజన్ లోని పిఎన్టీ కాలనీలో రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ గణేష్ భక్త యువ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 39 అడుగుల మట్టి గణేష్ విగ్రహానికి ఈరోజు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కర్ర పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠ చేయాలని అన్నారు. మట్టి గణేష్ విగ్రహాలను ఇంట్లోనే నిమజ్జనం చేసి ఆ మట్టిని పెరట్లో మొక్కలు పెంచేందుకు ఉపయోగించాలని అన్నారు. గత 9 సంవత్సరాలు ఇక్కడ మట్టి విగ్రహం ఏర్పాటు చేస్తూ శ్రీ గణేష్ భక్త యువ మండల్ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, డివిజన్ విఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో 39 అడుగుల విగ్రహాన్ని, మట్టి విగ్రహాన్ని, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని అలా ఏర్పాటు చేయబోతున్న రానున్న వినాయక చవితి సందర్భంగా మరి పర్యావరణానికి హాని కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడే కాదు, చాలా గత 7 ఇయర్స్గా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. కాబట్టి హైదరాబాద్లో ఉన్న గణేష ఉత్సవాలు చేసి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా మట్టి విగ్రహాలనే పెట్టండి. మరి ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసే టైంకు మరి వచ్చిన మట్టిని మీ ఇళ్లలో పూల తొట్టిలో కానీ లేకపోతే మీ ఇళ్లలో ఉన్న పెరట్లో కానీ పెట్టుకుంటే ఏంటంటే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతుంది. మీ యొక్క మీరు కూడా ఒక సిటిజన్ యొక్క బాధ్యత నెరవేర్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలను పెట్టాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.